వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు కదా, ఇది మన ఆంధ్రాకి ఒరిస్సాకి బార్డర్ అన్నమాట. ఇది సో ఈరోజు నేను ఇక్కడ పత్తిల దగ్గర సంతోషమాత టెంపుల్ దగ్గరకు వచ్చాను. నా బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే సంతోషమాత టెంపుల్. సో అందుకే మేము ఇక్కడికి వచ్చాము ప్రేయర్ చేసుకోవడానికి. సంతోషమాత టెంపుల్లో ప్రేయర్ అయిపోయింది. సో మేము అలాగా భక్తుల్లోనూ అటు ఇటు చూడడానికి అనేసి ఇంకా బయటకు వచ్చి మేము అటు ఇటు చూస్తున్నాము. సో ఎందుకంటే మేము ఎప్పటికో వస్తాం కదా సంతోషమాత టెంపుల్కి. సంతోషమాత టెంపుల్ అంటే ఇక్కడ ఫేమస్. ఇటువైపు ఆల్రెడీ ఇది ఒరిస్సా బార్డర్ దగ్గర అనమాట. ఇక్కడ సంతోషమాత టెంపుల్ అంటే ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్. సో అందుకే ఇక్కడికి వచ్చాము. సంతోషమాత దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు మేము గునుపూర్ వెళ్తున్నాము. ఎందుకంటే చాలా రోజులు అయింది కదా గునుపూర్ అవి చూడడానికి వెళ్తున్నాము. గునుపూర్ వచ్చాము. సో ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్కి వచ్చాము. సో ఇదే నేను ఫస్ట్ టైం ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్కి రావడం. సో జగన్నాథ స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. అలాగే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో జగన్నాథ స్వామి టెంపుల్కి వచ్చేసాము. సో ఇదే నేను ఫస్ట్ టైం నేను రావడం. సో మీకు కూడా నేను జగన్నాథ స్వామి టెంపుల్ ఎలాగుంటుంది అనేసి మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూస్తున్నారా, జగన్నాథ స్వామి టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. నేను రావడం అయితే ఇది ఫస్ట్ టైం ఇక్కడికి. సో నాకైతే బాగా నచ్చింది. నా బ్యాక్ సైడ్ ఉన్నదే జగన్నాథ స్వామి టెంపుల్. సో ఇది చాలా చాలా పెద్దగా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా చూపిస్తాను.
చాలాసేపు జగన్నాథ స్వామి టెంపుల్లోనే ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు మేము ఆటో ఎక్కేసి ఇప్పుడు మేము టిఫిన్ తినడానికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా బాగుంది టిఫిన్. సో ఇప్పుడు మేము మా షాపింగ్కి వెళ్ళాలి. షాపింగ్ అంటే చెప్పులు అవి కొనుక్కోవాలి. అందుకే మేము చెప్పుల షాప్ ఎక్కడ ఉందో అవి చూసుకొని మేము అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి. ఇంకా మేము గుంటూరు మొత్తం చూసేస్తున్నాము. నేను కూడా ఇప్పుడు అంటే లోపల వరకు రాలేదని బయట వరకు అయితే నేను చూస్తాను. సో ఇక్కడ షాపింగ్ మాల్స్కి వెళ్తున్నాము. సో మాకు కావాల్సిన కొన్ని సైజెస్ అవి దొరకట్లేదు. అందుకే ప్రతి ఒక్క షాప్ దగ్గరికి వెళ్ళేసి మేము కొనుక్కున్నాము. ఇంకా అలా మేము షాపింగ్ మాల్స్ మొత్తం చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ షాపింగ్ మాల్స్ అంటూ ఏం లేవు కానీ పక్కన స్ట్రీట్ షాపింగ్ అలా ఉంటాయి కదా, అందుకే వెళ్తాము. ఇక్కడైతే చాలా రద్దీగా ఉంది. సో ఈ రద్దీలోనే అలా మేము వెళ్తున్నాము. ఎందుకంటే పండగ సీజన్ కదా, క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి వస్తుంది కదా, అందుకని ఇక్కడ షాపింగ్ మాల్స్ అన్నీ రద్దీగా ఉన్నాయి. ఇక్కడ కాటన్ అవి తీసుకోవడానికి ఇక్కడ ఎవ్వరు లేరు. ఈ చుట్టుపక్కల మొత్తము కాటన్వే పెంచున్నారనమాట. అందుకే ఇక్కడ మేము కాటన్ తీసుకోవడానికి వచ్చాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. మళ్ళీ మీ అందరినీ నెక్స్ట్ వ్లాగ్లో మీట్ అవుతాను. అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి. నా వీడియోస్ చూస్తూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా బాగుండాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.